చిట్యాల మండలంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో జాబ్ కార్డులు ఉన్నటువంటి కూలీలంతా కూడా ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. చిట్యాల మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. ఉదయం పూట నుంచి కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. పంటలు లేక పనులు లేవని, ఉపాధి హామీ పనులతో ఉపాధి దొరుకుతుందని ప్రజలు చెప్తున్నారు. గ్రామం చిట్యాల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనుకుంట చెరువుగాడ మేము ఉపాధి హామీ పనికి వచ్చినాం. మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంటలు ఎండిపోయి నష్టపోయినందుకు ఉపాధి పని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాకు మంచిల సౌకర్యాలు కానీ అన్ని డాక్టర్లు మెడికల్ కానీ వీళ్ళందరూ సౌకర్యాలు పక్కపొంటే ఉంటారు. టెంట్లు వేసారు, మంచిల సౌకర్యం బాగానే ఉంది. అంతా మంచిగానే చూసుకుంటారు. దక్షిణమే కేంద్ర ప్రభుత్వం ఇంకా మాకు సాయం చేయాలని కోరుకుంటాను. మండలం గిద్దెముత్తారం గ్రామము, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. ఇక్కడ నేను గత 3 ఇయర్స్గా సీనియర్ మేడ్గా పనిచేస్తున్నా. ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉపాధి హామీ పని పెట్టి ఎంతోమంది ప్రజలకు చాలా మేలు కల్పిస్తుంది. పోయిన నెల మార్చి వరకు 275 రూపాయలు ఉండేది, 72 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ 4వ నెల నుండి 300 రూపాయలు పెంచి ప్రజలకు కానీ మాకు కానీ సంతోషకరమైన విషయాన్ని తెలియజేసింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ గత నెల నుండి 7 వారాలుగా కరువు పని నడుస్తుంది. ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ, మెడికల్ కిట్ కానీ, ఆశా వర్కర్లు కానీ అన్నీ అందుబాటులో ఉంచి వచ్చిన ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈజీఎస్ సిబ్బంది సూచించిన మేరకు కొలత ప్రకారం పనిచేస్తున్నామని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు చెప్తున్నారు. పని ప్రదేశాల్లో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని కూలీలు చెప్తున్నారు. వేసవికాలం కావడంతో ఉదయం వచ్చి త్వరగా ముగించుకుంటున్నామని తెలిపారు. గత 7 వారాల నుంచి పనిచేసిన ఇప్పటి వరకు డబ్బులు రాలేదని, తొందరగా వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఎండాకాలము ఈ కరువు పనికి మేము ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. దసరా ముందు కొట్టిన వర్షాల వల్ల పంటలు నష్టపోయి మేము జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకొని ప్రతిరోజు పనికి రావడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 275 రూపాయలు కేటాయించి ఎండాకాలం అని 25 రూపాయలు కూడా యాడ్ చేయడం జరిగింది. సంతోషకరము. మాకు ఇక్కడ మెడికల్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటున్నారు, వాటర్ సౌకర్యం కూడా ఉంది. కానీ మాకు ఈ ఎండాకాలం అన్ని రోజులు పని చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు తప్పకుండా డబ్బులు రావాలి. గత 7 వారాల నుంచి మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ 300 నుండి 370 మంది దాకా ప్రతిరోజు కూలికి రావడం జరుగుతూ ఉంది. ఈ ఎండాకాలానికి మేము దూరం నుండి కూడా మాకు ఒక 4 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి రోజు పనికి వస్తూ ఉన్నాం. మాకు వెంటనే నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కూలీ వాళ్ళను రోజు ఉపాధి పనికి వచ్చే వాళ్ళను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం.